సెక్యూరిటీ గార్డు ద్వారా పద్మమ్మని చంపింది జీవన ఇందుమతి అని నిజం తెలుసుకున్న ఆనంది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? సెక్యూరిటీ గార్డు ద్వారా ఆనంది జీవన ఇందుమతి చేసిన కుట్రని తెలుసుకోబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందుమతి ఫోన్ చేస్తుంది జీవనాకి. ఆ పద్మమ్మకి త్వరలోని గతం గుర్తుకు వచ్చేలా ఉంది. తను మర్చిపోయిన గతాన్ని అంతా కూడా గుర్తు చేసుకొని నిజాలు బయట పెట్టేలా ఉంది. ఈరోజు సింహాద్రి అని తన నోటితో తన భర్త పేరు పలికింది అని ఇందుమతి అనడంతో ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. తను తన భర్త పేరు పలికిందంటే తరువాత ఇక ఆనంది పేరు కూడా పలుకుతుంది. నేను అసలు కూతుర్ని కాదు, అసలు జీవన ఆనంది అని నిజం తప్పకుండా పద్మమ్మ బయట పెడుతుంది. అంతలోనే పద్మమ్మని జీవన సెక్యూరిటీ గార్డు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటే సెక్యూరిటీ గార్డుని నేనే టాబ్లెట్స్ తెమ్మని పంపించాను, ఇప్పుడల్లే వాడు రాడ్లే, నువ్వేమీ కంగారు పడుకో అని ఇందుమతి అయితే చెప్తుంది. అప్పుడు ఇక జీవన ఇందుమతి ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక వెళ్ళి తలగడని తీసుకొని పద్మమ్మ ముఖం మీద పెట్టి ఊపిరాడకుండా చేస్తారు. దాంతో ఇక పద్మమ్మ ఊపిరాడక అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఇక స్పృహ కోల్పోయి తను చచ్చిపోయిందని మొత్తం క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడే ఇందుమతి జీవన అయితే బయటికి వస్తారు. అమ్మయ్య, ఈ పద్మమ్మని చంపేశాం, ఎవరికి ఎటువంటి అనుమానం రాదో. పెద్దమ్మ, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఆలస్యం అయితే అటు నా భర్తకి అనుమానం వస్తుంది, ఇటు మమ్మీ డాడీ లేచారంటే నీ మీద కూడా అనుమానం వస్తుంది అని చెప్తూ ఉంటుంది జీవన. ఇందుమతి ఇంటికి వెళ్ళిపోతే జీవన తన ఇంటికి వచ్చేస్తుంది. ఉదయం అవుతుంది. ఉదయమే లేచి పూజ అంతా కూడా చేసుకుంటుంది ఆనంది. ఎంతో సంతోషంగా పూజ కూడా జరుగుతుంది. ఇక ఆ పూజ జరుగుతున్నప్పుడు ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా చాలా హ్యాపీగా పూజ చేసుకుంటారు. అలా పూజ చేసుకొని ఆనందంగా ఉన్న ఆనంది ఫోన్కి అయితే ఫోన్ చేస్తాడు సీను. చెప్పు సీను, ఇంత ఉదయమే ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటే అత్త స్పృహలో లేదు అమ్మాడి, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని అంటూ పిలుస్తాడు. అప్పుడే ఇక అలా చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఆదిత్యతో చెప్తుంది, అమ్మ స్పృహలో లేదంట, ఏం జరిగిందో భయపడుతున్నారు, పదండి వెళ్దామని చెప్తూ ఉంటే ఏంటి ఆనంది, ఏంటి పద్మమ్మ స్పృహలో లేదా అని జీవన అయితే ఏమీ తెలియనట్టు అడుగుతుంది. అప్పుడే ఆనంది, అవును జీవన, అమ్మకి ఏమైందో తెలీదు, స్పృహలో లేదని సీను ఇప్పుడే ఫోన్ చేశాడు, మేము వెళ్తున్నాము అని ఆనంది చెప్తుంది. మేము వస్తాము అని చైతు అలాగే జీవన కూడా బయలుదేరుతారు వాళ్ళిద్దరితో పాటు. వెళ్ళిన తర్వాత అమ్మా అమ్మా లేమ్మా, నేనమ్మా ఆనందిని వచ్చాను, పుట్టుని వచ్చాను, నీ కూతుర్ని వచ్చాను, లేమ్మా అని పిలుస్తూ ఉంటుంది. కానీ ఉదయం నుంచి అలా ఉలకడం లేదు, పలకడం లేదు, ఏం జరిగిందో తెలియడం లేదమ్మా, నాకు చాలా భయంగా ఉంది అని సింహాద్రి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. నాన్న, ఏమీ కాదు అమ్మకి, నువ్వేమీ భయపడకు, డాక్టర్కి ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటే అదిగో డాక్టర్ వస్తున్నారు అని జ్యోతి అయితే చెప్తుంది. ఇక డాక్టర్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక అప్పుడే ఇక డాక్టర్ అయితే చెయ్యి పట్టుకొని చూసి సారీ, మీ అమ్మగారు చనిపోయారు అని అనడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఆనంది కూడా షాక్ అయిపోతుంది. సింహాద్రి ఒక్కసారి పద్దాలు అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక అమ్మ అంటూ ఆనంది ఇలా ఇద్దరు కూడా చాలా కుమిలిపోతూ ఉంటారు. అదేంటి డాక్టర్, రాత్రి కూడా తను బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటుందని చెప్పారు, ఇలా తెల్లవారేసరికి తను ఎందుకు చనిపోయింది అని జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. అదే మాకు అర్థం కావడం లేదు మేడం, ఆమె ఆరోగ్యంగానే ఉంది, తనకి హార్ట్ అటాక్ వచ్చే సూచనలు కూడా ఏమీ లేవు, మరి తను ఎందుకు చనిపోయిందో కూడా తెలియడం లేదు అని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక సింహాద్రి, పద్దాలు నువ్వు బాగా స్పృహలోకి వచ్చావు, కోమాలో నుంచి బయటికి వచ్చావు, మళ్ళీ నువ్వు మామూలు మనిషి అవుతావని అనుకున్నాను. రాత్రి సింహాద్రి అంటూ పేరు పెట్టి పిలిస్తే నీకు గతం గుర్తుకొస్తుందని సంబరపడ్డాను. తెల్లవారేసరికి నాకు కూడా కనిపించినంత నువ్వు పైలోకానికి వెళ్ళిపోతావని అస్సలు కూడా అనుకోలేదు పద్దాలు అంటూ ఏడుస్తూ ఉంటాడు సింహాద్రి. నువ్వు లేని ఈ జీవితం నేను బ్రతికేదెలాగా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకును పద్దాలు అని ఏడుస్తూ ఉంటే
అప్పుడే ఇక సూర్య అందరూ కూడా ఓదారుస్తూ ఉంటారు. మరోపక్క జీవన, ఇందుమతి ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. తర్వాత ఇక సునంద, శశికాంత్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక పద్మమ్మ చనిపోవడం చూసి ఆ, సునంద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. పద్మమ్మ కల్మషం లేని మనిషి, తనకి ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనందిని ఓదారుస్తుంది. ఆనంది, బాధపడకు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. తరువాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఆనంది అయితే గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆనంది, అత్తయ్య గారికి ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే, అవునండి, నేనన్నా దగ్గరుండి చూసుకోవాల్సింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఆనంది. ఇంకా ఆనంది అలా బాధపడుతున్నప్పుడు ఇంతలో ఇక సునంద అయితే ఆదిత్యకి పాలు తీసుకొని వస్తుంది. అప్పుడే ఇంకా అసలైన అమ్మా నాన్నకి ప్రాణగండం పోయింది. నేను జ్యోతి సూర్యల కూతుర్ని, అసలైన జీవనని చెప్పాలని ఎంతో ఆతృతంగా ఆ రోజు ఇంటికి వస్తే జీవన ప్రెగ్నెంట్ అయ్యిందని అమ్మా నాన్న ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆనందాన్ని చెరిపేసినట్టు అవుతుందని నేను కూడా నిజాన్ని చెప్పలేక నాలోనే దాచుకున్నాను. లేకపోతే ఆ రోజే నేను సూర్య జ్యోతుల కూతుర్నని, జీవన ఒక అనాథ అని అందరికీ కూడా తెలిసిపోయేది. ఇప్పుడేమో నన్ను పెంచిన అమ్మ నాకు దూరం అయ్యింది. ఆ భగవంతుడు ఎందుకే నాకు ఇంత శిక్ష అనుభవించేలా చేస్తాడు? చిన్నప్పుడు కన్న తల్లిదండ్రులించి దూరం చేశాడు. పెంచిన తల్లిదండ్రులు నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నారు. తరువాత అన్నీ కష్టాలే. ఏం చెయ్యింది, ఎందుకు నాకు భగవంతుడు ఇలా రాతను రాశాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది. నువ్వే అసలైన జీవనమని త్వరలోనే అత్తయ్య గారు, మావయ్య గారు నిజం తెలుసుకుంటారు. నువ్వు బాధపడు ఆనంది. రేపు ఒకసారి గుడికి వెళ్ళొద్దాము, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఆనంది కుమిలిపోతూ ఉంటే, ఆనంది జ్యోతి సూర్యల కూతురని, అసలైన జీవన అని సునంద తెలుసుకుంటుంది. ఇక తెలుసుకొని షాక్ అయిపోతూ, అంటే జీవన అసలు జీవన కాదు, ఆనందియే సూర్యజ్యోతిల కూతురా? అంటే వాళ్ళకి ప్రాణగండం ఉందని ఇప్పటి వరకు వాళ్ళకి నిజాన్ని చెప్పలేదా? అసలు ఆనంది ఇంతలా ఎలా ఓర్చుకుంది? ఇన్ని రోజులు ఇంత భారాన్ని గుండెల్లో ఎలా మోసింది? నిన్నగాక మొన్న కూడా నేను తనని, నీకు అసలైన అమ్మా నాన్న వాళ్ళు కాదు కదా, పద్మమ్మ గురించి నువ్వు అంతలా బాధపడడం ఎందుకు అని నిన్ను హేళన చేశాను ఆనంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి నేను చాలాగా మనసులో అనుకున్నాను. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు నీ తల్లిదండ్రులు ఎవరో, నువ్వు ఒక అనాథవన్నట్టు నిన్ను అవమానించాను. కానీ అన్ని అవమానాలు బాగానే ఓర్చుకొని ఇప్పటి వరకు కూడా నువ్వు బాగా ధైర్యంతో నిలబడ్డావు. నువ్వు ఏ రోజైతే మీ అమ్మా నాన్నకి నేనే అసలైన జీవనని చెప్తావో అప్పుడు కూడా నేనే బయట పెడతాను. అప్పటి వరకు ఈ విషయం మరో కంటికి తెలియనివ్వను అని అంటూ ఉంటాడు. అప్పుడే అంటూ ఉంటుంది సునంద. ఇక సునంద అలా పాలు తీసుకొచ్చి ఆదిత్య అని పిలుస్తుంది. రామ లోపలికి అని ఆదిత్య అంటాడు. అమ్మ ఆనంది, బాధపడుకో. మీ అమ్మ పోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ నీలాంటి కూతుర్ని పెంచినందుకు కూడా ఆవిడకి ఎంతో అదృష్టం ఉందమ్మా. నువ్వేమీ బాధపడుకో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అలా మాట్లాడడం చూసి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా కొత్తగా మాట్లాడుతున్నావని అంటూ ఉంటే, నిజమేరా, ఆనంది నీ జీవితంలోకి రావడం ఎప్పుడూ నువ్వు చేసుకున్న అదృష్టం. ఆనంది లేకపోతే నువ్వు లేవు అని చెప్తూ ఉంటుంది సునంద. చూడమ్మా, మంచి మనుషులకి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడు. ఆటుపోట్లు అనేవి సర్వసాధారణమే, కానీ ఖచ్చితంగా నువ్వే గెలిచి తీరుతావు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారి ఆనంది అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు అత్తయ్య గారైనా ఇదంతా చెప్తుంది అని స్టన్ అయిపోతూ ఉంటుంది ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా. తరువాత ఇక ఆనందిని తీసుకొని ఆదిత్య గుడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా పూజారి ఇలా అంటూ ఉంటాడు, పద్మమ్మకి సడన్గా ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం కుట్టి. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. తను స్పృహలోకి వచ్చింది, త్వరలోనే మాట్లాడుతుందని ఎంతో అనుకున్నాము.
కానీ చివర్లో ఇలా జరుగుతుందని అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అవును అవును పూజారి తాత, అమ్మకి ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. నాకు కూడా చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటుంది ఆనంది. పద్మమ్మకి తెలుసమ్మా నువ్వు జ్యోతి సూర్యుల కూతురువని అని అనంగాల్ని, ఏంటి పూజారి తాత నువ్వు చెప్పేది? మా అమ్మకి తెలుసా నేను జ్యోతి కూతుర్నని? మరి మా అమ్మ నా దగ్గర ఎందుకు ఆ మాట చెప్పలేదు? నన్ను ఎందుకు నిలదీసి అడగలేదు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఆ రోజు నువ్వు మీ నాన్న జైల్లో ఉన్నాడని, తనకేదో మీద కేసు వచ్చిందని హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడని, ఏవో ప్రత్యేకమైన పూజలు చేయమని నిమ్మకాయలు కూడా ఇప్పి తీసుకున్నావు కదా, గుర్తుందా నీకు అని అంటూ ఉంటే అవును గుర్తుంది. ఆ రోజే నువ్వు నేను మాట్లాడుకునే మాటలు పద్మమ్మ వినేసింది. ఇక పద్మమ్మ వినేసి ఆ రోజే నన్ను నిలదీసింది. ఆనంది ఎవరు, తన తల్లిదండ్రులు ఎవరు అని నన్ను అడిగింది. అప్పుడే నేను నిజం చెప్పేశాను. ఆ తర్వాత మరుసటి రోజుకే పద్మమ్మ ఇలా పడిపోయిందని, తనకి తలకి దెబ్బ తగిలిందని, ఇలా చాలా కూడా చెప్పారు అని అంటూ ఉంటాడు పూజారి తాత. ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఇక షాక్ అయిపోతూ అదేంటి, అసలు అమ్మ నిజం తెలిసాక నన్ను నిలదీసి అడగాలి కదా, ఎందుకు అడగలేదో ఇప్పుడే అమ్మకి గతం గుర్తుకు వస్తూ ఉంది. దీనికి అమ్మ చావుకి ఏమన్నా కారణం ఉందా, అసలు ఏమన్నా జరుగుంటుందా అని అనుకుంటూ ఉంటుంది ఆదిత్య గారు. అనవసరంగా మనం ఒక తప్పు చేశాము. అమ్మ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయించుంటే అసలు తను ఎలా చనిపోయిందో తెలిసేది అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అవునానంది, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ అప్పుడు మనం టెన్షన్లో ఆలోచన రాలేదు, మనం అంతలా ఆలోచించలేకపోయాము అని అంటూ ఉంటాడు ఆదిత్య. తర్వాత ఇక ఆనంది, ఒక్కసారి నేను మా ఇంటికి వెళ్ళొస్తాను, మా నాన్న ఎలా ఉన్నాడో చూస్తాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. తర్వాత ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సింహాద్రి అయితే బాగా మందు కొడుతూ పద్మమ్మ ఫోటో దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. పద్దాలు వెళ్ళిపోయావా పద్దాలు, నన్ను వదిలేసి? ఎందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నేను ఇక ఎవరి మీద కోపడ్ను, ఎవరి మీద అరవను. ఆకలేస్తే అన్నం పెట్టమని ఎవరిని అడగను. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు పద్దాలు? నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. కానీ మన బిడ్డ అనాథైపోతుందని ఆలోచిస్తున్నాను. లేకపోతే నీతో పాటు నేను ఎప్పుడూ కూడా వచ్చేసేవాణ్ణి అని అంటూ ఉంటాడు సింహాద్రి. ఇక సింహాద్రి అలా అన్న తర్వాత ఆ మాటలు విన్న ఆనంది, ఏంటి నాయన అలా మాట్లాడుతున్నావు? నేను లేనా నీకు, నేను చూసుకోనా అని అంటూ ఉంటే, నా పద్దాలు లేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్టుందమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక అలా బాధపడుతూ ఉండగా అంటూ ఉంటుంది ఆనంది, ఎందుకు నాన్న బాధపడుతున్నావు? నేనున్నాను కదా, నేను మొత్తం కూడా నిన్ను చూసుకుంటాను, మా ఇంటికి వచ్చాయి నాన్న అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఆడపిల్ల అత్తారింటికి నేను వెళ్ళకూడదు, నేను రాను, ఇక్కడే మీ అమ్మ జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఇలా అంటూ ఉంటుంది ఆనంది, చూడు నాన్న, నేను నీ కన్న కూతుర్ని కాదనే కదా నా మాట నువ్వు వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే, అదేం కాదమ్మా, నేనెందుకు అలా అనుకుంటాను, నువ్వు నా కన్న కూతురివి కాకపోయినా అంతకన్నా ఎక్కువ నాకు అని చెప్తూ ఉంటే, మరి రా నాన్న వెళ్దాం అని అనంగానే, వద్దమ్మా, ఇప్పుడు నువ్వు మీ అత్తగారింట్లో ఉంటున్నావు, నేను అక్కడికి వచ్చి ఉండలేను, ఇలా మీ అమ్మ ఫోటోని చూస్తే నన్ను ఇక్కడే ఉండనివ్వు అని చెప్తూ ఉంటాడు సింహాద్రి. అప్పుడు ఇక సింహాద్రి అలా చెప్పిన తర్వాత అంటూ ఉంటుంది ఆనంది ఆదిత్యతో, నాన్న వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటానండి అని అంటూ ఉంటే, సరే ఆనంది, ఇప్పుడు మీ నాన్నకి ధైర్యం ఇచ్చేవాళ్ళు ఉండాలి. మీ అమ్మ పోయిందని దిగులు మీ నాన్నలో చాలా స్పష్టంగా కనపడుతుంది. భార్య చనిపోతే భర్తకి ఎంత ఆవేదనో నాకు తెలుసు. నేను భార్యగా కొన్నిసార్లు ఇలాగే నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. ఇక అలా చెప్పిన తర్వాత ఆనంది అక్కడే ఉంటుంది. ఇంతలో ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే ఆనందిని చూసి ఇక పక్కకి వెళ్ళిపోతాడు. తన ముఖం పక్కకి తిప్పుకుంటూ ఉంటాడు. అది గమనించిన ఆనంది,
ఇలా అంటూ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు, ఎందుకు నన్ను చూసి నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అలా అడుగుతూ ఉంటే సెక్యూరిటీ గార్డు, ఏం లేదమ్మా, ఏం లేదు అని అంటూ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ అయితే ఇక అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా తడబడుతున్న సెక్యూరిటీ గార్డుని చూసి, నువ్వేదో నాకు నిజం చెప్పాలని అనుకుంటున్నావు, కానీ చెప్పలేకపోతున్నావు, నిజం చెప్పు ఏంటి అని అడుగుతూ ఉంటే, మీ అమ్మ ఆరోగ్యం బాగోక చనిపోలేదమ్మా అని అంటూ ఉంటాడు సెక్యూరిటీ గార్డు. ఏంటి ఏంటి అంకుల్ నువ్వు చెప్పేది అని అనగానే, అవునమ్మా, మీ అమ్మ ఆరోగ్యం బాగోక చచ్చిపోలేదు, చంపేస్తే చచ్చిపోయింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఆనంది, మా అమ్మని చంపేశారా, ఎవరు ఎవరు చంపారు అని అడుగుతూ ఉంటుంది. ఎవరో కాదమ్మా, జీవన, ఇందుమతి వీళ్ళిద్దరూ కలిసి మీ అమ్మని చంపేశారు, ఇదిగో అమ్మ చూడు అని తన ఫోన్లో తీసిన వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే సెక్యూరిటీ గార్డు చెప్తాడు, ఇందుమతి గారు నా దగ్గరికి సడన్గా వచ్చి, నాకు ఈ ట్యాబ్లెట్లు అయిపోయాయి, ఈ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకని కొంచెం తెచ్చి పెట్టవా అని అడిగారు. సర్లే పెద్దావుడు కదా, ట్యాబ్లెట్లే కదా తీసుకొద్దామని నేను వెళ్ళాను, కానీ ఆ ట్యాబ్లెట్లు దేనికో ఏంటో ఏమీ కూడా అడగలేదు. అలాగే చీటీ అయితే నేను మధ్యలోనే పాడేశాను ఎక్కడో. ఇక చీటీ పాడేయడంతో ఏం ట్యాబ్లెట్లు తీసుకురావాలని అనుకుంటూ మళ్ళీ చీటీ రాస్తారేమో అని వెనక్కి తిరిగి వచ్చాను. అలా వెనక్కి తిరిగి వచ్చేసరికి అప్పుడే ఇక జీవన మేడం కారు అయితే వచ్చింది. ఆ జీవన గారు, ఇందుమతి గారు ఇద్దరూ కూడా మీ నాన్న ఉన్న ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడే నేను కిటికీలో నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ కూడా మీ అమ్మని చంపడానికి పిల్లోని తీసుకొని ఆ పిల్లోని మీ అమ్మ ముఖం మీద పెట్టి వీళ్ళిద్దరూ కూడా ఎంత గట్టిగా నొక్కారో చూడమ్మా అని అంటూ చూపిస్తాడు. ఇక అలా చూపించడంతో ఒకేసారి ఆనంది అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే విషయం తెలుసుకొని ఇక ఆనంది షాక్ అయిపోతూ, అంటే మా అమ్మని చంపేసి ఏమీ తెలియనట్టు మంచిదానిలాగా ఇద్దరు కూడా నటిస్తున్నారనమాట, వీళ్ళని నేను వదిలిపెట్టను, ఇందుమతి లోపలే ఉందా అని అడుగుతూ ఉంటే, లోపల లేదమ్మా, జీవన గారికి ఏవో తీసుకువెళ్ళాలని జ్యోతి గారితో కలిసి మీ అత్తగారింటికే వెళ్ళింది అని సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక అదంతా కూడా సింహాద్రి వినేస్తాడు. నా పద్దాల్ని పొట్టన పెట్టుకున్నారు, వీళ్ళని వదిలిపెట్టకూడదు అని సింహాద్రి అయితే కోపంగా కత్తి పట్టుకొని రావడం చూసిన ఆనంది, నాన్న ఏంటి నాన్న ఈ ఆవేశం, ఆకి నాన్న అని అంటూ ఉంటే, లేదమ్మా నన్ను ఆపొద్దు, వాళ్ళు నా పద్దాల్ని చంపేశారమ్మా, వాళ్ళని నేను వదిలిపెట్టను, వాళ్ళకి అంతకంత శిక్ష అనుభవించేలా చేస్తాను అని అంటూ ఉంటాడు సింహాద్రి. లేదు నాన్న, నా పద్దాల్ని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అని అనగానే, ఎందుకంటే నేను జ్యోతి సూర్యుల కూతుర్ని అని అంటూ ఉంటుంది. నిజం చెప్పేస్తుంది సింహాద్రికి. జీవన అసలు జీవన కాదు, నేనే అసలు జీవనని, ఈ విషయం అమ్మకి తెలిసిందని అమ్మ ఈ విషయాన్ని ఎక్కడ జ్యోతి అమ్మకి చెప్పేస్తుందేమని భయంతో వాళ్ళిద్దరూ కూడా ఈ పాల్పడ్డారు ఈ హత్యకి అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం. మీ అమ్మ నాన్న జ్యోతి సూర్యబాబులా అని అంటూ ఉంటే, అవును నాన్న, ఈ విషయం పూజారి తాత ద్వారా అమ్మ తెలుసుకుంది, ఆ అమ్మ తెలుసుకొని ఇందుమతి జీవన అమ్మని చంపాలని చూస్తే అప్పుడు కుదరలేదు, ఇప్పుడు అమ్మ స్పృహలోకి వచ్చి నిజం బయట పెడుతుందేమో అని ఇప్పుడు చంపేశారు అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఆనంది. చూసారుగా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రాబోయే కథలో జరుగుతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.